శ్రీ వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారాలండి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను ప్రాణదాత ఆయుర్వేదిక్లో అనువంశిక వైద్యునిగా చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి షుగర్ వ్యాధి, ఆయుర్వేదంలో నివారణ మార్గాలు ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ షుగర్ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఎవరికి వస్తుందంటే షుగర్ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు పూర్వం అయితే ఒక వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేదండి, ఒక 60-70 సంవత్సరాలు. ఇప్పుడు అలా కాదండి. పుట్టిన పిల్లల నుంచి ఒక 20 నుంచి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇలా వయసు నిమిత్తం లేకుండా ఎవరికైనా షుగర్ వ్యాధి వస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్ తీసుకోవడం, అంతేకాకుండా శారీరక శ్రమ లేకపోవడం. దీనివల్ల ఈ షుగర్ వ్యాధి వస్తుంది. అంటే గోధుమ, మైదా, వరి వాడకం ఎక్కువైపోయింది. సో దానికి తగ్గ శారీరక శ్రమ లేదు. వాకింగ్ కానీ, జిమ్కి వెళ్ళడం కానీ ఇలాంటి చర్యలు లేకపోవడము, దానివల్ల ఈజీగా మనకు షుగర్ వ్యాధి రావడం జరుగుతుంది. మరి మన ఆయుర్వేదంలో దానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం. మా దగ్గర ఉన్న మెడిసిన్ ఇంటర్నల్ మెడిసిన్ కాకుండా అండి, ఏదైనా స్పెషల్ మెడిసిన్ అంటే నిజంగా స్పెషల్ మెడిసిన్ అనే చెప్పొచ్చు. ఇది ఇంటర్నల్ను తీసుకోవాల్సిన అవసరం లేదండి. డయా 365 అని మా దగ్గర ఉన్న ఈ క్రీమ్ వచ్చేసి ఇది ఎక్స్టర్నల్, మన రెండు అరిపాదాలకి మన ఫేస్ క్రీమ్ లాగా రాత్రి పెట్టుకొని పడుకోవడం ద్వారా మన HbA1c 10 ఉన్న 3 monthsలో 6కి వచ్చేస్తుందండి. అలాగే 300 ఉన్న మెల్లమెల్లగా 200 అట్లా 160 అలా వచ్చేస్తుంది. సో దీని డయా 365 అండి. దీని పేరు డయా 365. అది ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకోవాలి. దీంట్లో ఏమంటే నీలవేం ఎక్స్ట్రాక్టు, జలపిప్పల్ ఎక్స్ట్రాక్ట్స్, నేరేడు ఎక్స్ట్రాక్టు, వీటన్నిటిని కలిపి ఈ క్రీమ్ ఓన్లీ ఆయుర్వేదిక్ క్రీమ్ అండి. ఇది ఎటువంటి కెమికల్ లేదు, ఓన్లీ ఆయుర్వేదిక్. ఇంకా దాంతోపాటు డయాబెటిక్ న్యూరోపతి వాళ్ళకైతే పెద్ద వరం అని చెప్పుకోవాలి. ఇది ఈ డయాబెటిక్ న్యూరోపతితో ఎవరైతే ఇబ్బంది పడి రాత్రిపూట చురుకలు, మంటలు, తిమ్మిర్లు ఉండి ఇబ్బంది పడుతున్నారో వీళ్ళకి క్రీమ్ ప్రతిరోజు రాయడం ద్వారా మొదటి రోజు నుంచి దీని గుణం కనపడుతుందండి. మొదటి 2-3 రోజుల్లోనే పూర్తిగా ఉపశమనం పొందుతారు. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదండి. ఇంటర్నల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా టాబ్లెట్ వేసుకున్న వాళ్ళైతే దీన్ని రుద్దుకుంటూ టాబ్లెట్ డోసు మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వెళ్దాం. మెల్లమెల్లగా వెళ్ళి ఎప్పుడైతే మనకు HbA1c 6-7కి వచ్చేసిందో ఆ టాబ్లెట్ను పూర్తిగా బంద్ చేద్దాం. సో ఎవరైనా షుగర్ పేషెంట్స్, నాకు డయాబెటిక్ న్యూరోపతి ఉంది, ఎక్కడ మందులు వాడినా కాళ్ళ మంటలు, తిమ్మిలు తగ్గుతలేదు, షుగర్ కంట్రోల్కి రావట్లేదు అనుకున్న వాళ్ళు మన ప్రాణదాత ఆయుర్వేదిక్లో ఈ స్పెషల్ క్రీమ్ అండి డయా 365 అనే క్రీమ్ను ఉపయోగించి షుగర్ వ్యాధిని, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని పూర్తిగా నిర్మూలించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.